హాయ్ గైస్, నా ప్రీవియస్ వీడియోని ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళిపోదాం. సినిమా ఒక ప్రమాదకరమైన ఆటతో మొదలవుతుంది. ఇందులో హోస్ట్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక కుర్చీకి కట్టిపెట్టాడు. ఎందుకంటే ఆమె గేమ్లో ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె చచ్చిపోవాలి. ఈ గేమ్ ని డార్క్ వెబ్ లో లైవ్ గా చూపిస్తున్నాడు. వ్యూవర్స్ ఈ ప్రమాదకరమైన గేమ్ ని చూసి బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. అక్కడ టేబుల్ మీద 3 రకాల ఆయుధాలు ఉంటాయి. హోస్ట్ వ్యూవర్స్ తో ఎవరైతే ఎక్కువ డబ్బు పంపిస్తారో వాళ్ళకి నచ్చిన ఆయుధంతో ఈ అమ్మాయిని చంపేస్తాను అని చెప్తాడు. ఒక అమ్మాయి $500 పంపిస్తుంది. చైన్సాతో చంపమని చెప్తుంది. ఆ హోస్ట్ వెంటనే చైన్సా తీసుకొని ఆ అమ్మాయిని అందరి ముందు నిర్దాక్షిణ్యంగా కట్ చేసి చంపేస్తాడు. అది చూస్తున్న ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే పోలీసులకు కూడా ఈ గేమ్ గురించి సమాచారం దొరుకుతుంది. వాళ్లకు ఆ ప్లేస్ గురించి కూడా తెలిసిపోతుంది. వెంటనే ఆ ప్లేస్ కి పోలీసులు అక్కడ వెళ్ళిపోతారు. కానీ పోలీసులకి అక్కడ కావాల్సిన వాళ్ళు దొరకరు. 2 మాత్రమే దొరుకుతారు. మొత్తం వెతుకుతుంటే ఒక కంటైనర్ లో ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. బహుశా మిగిలిన అందరూ పోలీసు వచ్చే ముందే పారిపోయి ఉంటారు. ఇప్పుడు సీన్ కట్ అయ్యి కొన్ని నిమిషాల ముందు జరిగిన విషయాలను చూపిస్తారు. బెన్ చాలా అలసిపోయి ఇంటికి వస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ నుండి బెన్ కి ఒక న్యూస్ వస్తుంది. ఆ కిల్లర్ మళ్ళీ ఆ గేమ్ ని మొదలు పెట్టాడు అని. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ డార్క్ వెబ్ లో గేమ్ ని చూస్తుంటారు. ఆ ప్రెజెంటర్ ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు తన లొకేషన్ ని కనుక్కోలేకపోతారు. ఈసారి హోస్ట్ గేమ్ లో 2ని కిడ్నాప్ చేసి రాక్ పేపర్ సిజర్ ఆడాలని బలవంత పెడతాడు. వాళ్ళిద్దరికీ అసలు విషయం తెలుసు. ఎవరైనా ఓడిపోతే వాళ్ళని చంపేస్తారు. ఇది తెలిసి ఆడకపోతే వాళ్లను టీజర్ గన్ తో షాక్ ఇస్తారు. గేమ్ ఆడినప్పుడు ఆ అమ్మాయి ఓడిపోయినందుకు ఆ అమ్మాయిని చంపేస్తాడు. సినిమా స్టార్టింగ్ లో చైన్సాతో అమ్మాయిని చంపడం చూపించిన సీన్ ఇదే. బెన్ వెంటనే తన సైబర్ సెక్యూరిటీ టీం దగ్గరకు వెళ్లి ప్రెజెంటర్ లొకేషన్ ట్రాక్ చేయమని చెప్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రెజెంటర్ ఒక అడ్వాన్స్ సిస్టమ్ వాడుతున్నాడు. దాన్ని పోలీసులు ఎంత ట్రై చేసినా తన కరెక్ట్ లొకేషన్ ని కనుక్కోలేకపోతారు. ప్రతిసారి తప్పు లొకేషన్ చూపిస్తుంది. అతను ఎస్కేప్ అవుతాడు. ఈ గ్యాప్ లో అమాయకులను చంపేస్తుంటాడు. అక్కడి నుండి సీన్ కట్ అయ్యి కేటియా అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఫస్ట్ డే జాబ్ కి వచ్చింది. కస్టమర్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అక్కడ తనతో పాటు పనిచేసే అమ్మాయి సోఫియా వచ్చి కేటియాతో మాట్లాడుతుంది. సీన్ మళ్ళీ కట్ అయ్యి ప్రెజెంటర్ అంటే హోస్ట్ ని చూపిస్తారు. అతను సెక్యూరిటీ కెమెరా ద్వారా కేటియాని గమనిస్తూ ఉంటాడు. ఆమెతో పాటు మరో 3 మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాడు. బహుశా వాళ్ళ 3ని కూడా కిడ్నాప్ చేసి బాధితులను చేస్తాడేమో. ఇక్కడ బెన్ మళ్ళీ ఆ ప్రెజెంటర్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతకు ముందు గేమ్ లో ఉన్న ఫుటేజ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కొంతమందిని చూస్తాడు. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా గతంలో కిడ్నాప్ అయ్యారని తెలుసుకుంటాడు. అయితే వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఆ ప్రెజెంటర్ చంపేస్తాడని అర్థమవుతుంది. ఆ నైట్ షిఫ్ట్ అయ్యాక కేటియా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ సోఫియా ఇది నీ ఫస్ట్ డే, కొంచెం కలిసి మాట్లాడదామని చెప్తుంది. దానికి కేటియా నా బాబు నా అమ్మ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ సోఫియా వల్ల జ్యూస్ తాగడానికి కొంచెం సేపు ఉండిపోతుంది. వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. తర్వాత కేటియా ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే ప్రెజెంటర్ తన టీం ని అలర్ట్ గా ఉండమంటాడు. కేటియా నడుచుకుంటూ వచ్చి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఆగుతుంది. అక్కడ ప్రెజెంటర్ టీం వచ్చి తనను అటాక్ చేసి స్పృహ లేకుండా చేస్తారు. తర్వాత కేటియాను ప్రెజెంటర్ షో చేస్తున్న లొకేషన్ కి తీసుకువెళ్తారు. ఆమె స్పృహలోకి వచ్చాక చుట్టూ చూసి బాగా భయపడుతుంది. ఆమె భయంతో అరిచే టైంలో ఒకతను ముసుగు తొలగించి స్లోగా మాట్లాడు, ఇక్కడ ఎవరైనా సౌండ్ చేస్తే టీజర్ గన్ తో షాక్ ఇస్తారు అని చెప్తాడు. కేటియాకి బాగా టెన్షన్ అవుతుంది. కానీ ఆమె కోసం అమ్మ బాబు ఇంట్లో ఎదురు చూస్తున్నారని గుర్తొస్తుంది. ఎవరు వాళ్ళు, మనం ఇక్కడ ఎందుకు బంధింపబడ్డామని అడుగుతుంది. ఆ మనిషి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు, నన్ను కూడా కిడ్నాప్ చేశారు, ఇందాకే స్పృహ వచ్చింది, కానీ నేను మాట్లాడిన వెంటనే నాకు టీజర్ గన్ తో షాక్ ఇచ్చారు అని చెప్తాడు. ఇప్పుడు ప్రెజెంటర్ తన అకౌంట్ లో కిడ్నాప్ చేసిన వీడియోలని పోస్ట్ చేస్తాడు. ఇది చూసిన బెన్ కి బాగా కోపం వస్తుంది. వెంటనే తన టీంతో వాళ్ళందరి గురించి తెలుసుకోండి, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడి నుండి కిడ్నాప్ చేశారు అన్ని ఫైండ్ అవుట్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. బెన్ ఈ కేసుతో చాలా టైట్ సిచ్యువేషన్ లో పడిపోయాడు. ఒక్క సరైన ఆధారం కూడా దొరకటం లేదు. ఆ ప్రెజెంటర్ ని పట్టడం చాలా కష్టమైపోయింది. అయితే బెన్ కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఒక ఖైదీ దగ్గరకు వెళ్తాడు. అతన్ని బెన్ స్వయంగా గతంలో ఒక డార్క్ వెబ్ కేసులో అరెస్ట్ చేశాడు. ఈ ఖైదీ డార్క్ వెబ్ లో ఒక అబ్బాయిని పట్టి చంపేస్తాడు. ఈ ఖైదీకి ఇప్పుడు డార్క్ వెబ్ లో ఉన్న జనాల గురించి బాగా తెలుసు. బెన్ అతనికి కిడ్నాప్ అయిన వాళ్ళ ఫోటోలను చూపిస్తాడు. ఆ ప్రెజెంటర్ ని పట్టుకోవాలి, అతని గురించి
చెప్పు అని అడుగుతాడు. ఖైదీ, ఈ మనిషి డార్క్ వెబ్ లో ఉన్న మోస్ట్ డేంజరస్ పర్సన్, అతన్ని పట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఒకే ఒక హోప్ కూడా చంపేస్తాడు. ప్రెజెంటర్ కి పోలీస్ తనను వెంటాడుతుందని ముందే తెలుసు. అతను ఎల్లప్పుడూ బ్యాకప్ ని రెడీగా ఉంచుతాడు. అందుకే పోలీస్ కూడా అతన్ని ఏం చేయలేదు అని చెప్తాడు. బెన్ నిరాశతో తన ఆఫీస్ కి వస్తాడు. అప్పుడు మళ్ళీ ప్రెజెంటర్ మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి తన గేమ్ ని సాగిస్తున్నాడని తెలుసుకుంటాడు. పోలీస్ వాళ్ళకు మాత్రం ఏం చేయాలో తెలియడం లేదు. సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్ కి వెళ్తుంది. ఈసారి చాలా మంది కిడ్నాప్ అయిన పోటీదారులు ఈ షోలో ఉంటారు. ఇక్కడ కేటీఆర్ కూడా ఉంటుంది. పోటీదారుల ముందు ఒక తుపాకీ ఉంచి, ఇవాళ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ తుపాకీలో ఒకే ఒక బుల్లెట్ ఉంది. ఇక్కడ 6 పోటీదారులు ఉన్నారు. కేవలం బ్యాడ్ లక్ ఉన్నవాడు మాత్రమే చస్తాడు అని చెప్తాడు. ఆట మొదలవుతుంది. పోటీదారులు తుపాకీని వాళ్ళ తలకి ఎక్కుపెట్టి ట్రిగ్గర్ నొక్కాలి. ఒకరి తర్వాత ఒకరు ట్రిగ్గర్ నొక్కడం మొదలు పెడతారు. అలా గన్ కేటీఆర్ దగ్గరికి వెళ్తుంది. కేటీఆర్ ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడు బుల్లెట్ పేలదు. కానీ తన తర్వాత వ్యక్తి ట్రిగ్గర్ నొక్కిన వెంటనే బుల్లెట్ ఫైర్ అవుతుంది. అతని బుర్ర పేలిపోతుంది, చచ్చిపోతాడు. అయినా గన్ తర్వాత వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతనికేమో గన్ లో నుండి ఒక జెండా వస్తుంది. అప్పుడు ప్రెజెంటర్, నువ్వు కూడా చేస్తున్నావు అంటాడు. అయితే ఇతను ఎలా చావాలో ఈ షో చూస్తున్న ఆడియన్స్ చెబుతారు. ఈసారి ఒక అమ్మాయి $500 పంపిస్తుంది. ఈ మనిషికి బ్లీచ్ తాగించి చంపమంటుంది. ఆమె మాక్సిమం అమౌంట్ ఇచ్చింది కాబట్టి ఆమె చెప్పినట్టు జరుగుతుంది. ఆ మనిషికి బ్లీచ్ తాగిస్తారు. దాంతో అతని అవయవాలన్నీ నాశనం అయిపోయి చనిపోతాడు. మరుసటి రోజు న్యూస్ పేపర్ లో ఈ షో ద్వారా మనుషులను చంపుతున్నారు అనే న్యూస్ వస్తుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అందుకే ఈ కేసుని FBI కి అప్పగిస్తారు. ఈ విషయం ఆ ప్రెజెంటర్ కి కూడా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని బాగా గమనిస్తూ ఉంటాడు. మరోవైపు కేటియాతో సాషా అనే ఇంకో ప్రిజనర్ కలుస్తాడు. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఈ ప్లేస్ నుండి పారిపోవడం బెస్ట్ అని ఇద్దరూ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే, వాళ్ళను తీసుకెళ్తానికి ప్రెజెంటర్ స్టాఫ్ వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళని చంపేసి వాళ్ళ గన్ని లాక్కొని పారిపోదామని. కానీ ఆ ప్లాన్ మొత్తం ప్రెజెంటర్ వింటూనే ఉంటాడు. తర్వాత కేటియాని తన ఆఫీస్ కి పిలిపించుకుంటాడు. కేటియాతో, నీకు తెలీదా ఇక్కడ పక్క వాళ్ళతో మాట్లాడడం నిషేధమని, తప్పుకి శిక్ష పడాల్సిందే. ఈ శిక్ష నీకు కాదు, నీ పార్ట్నర్ కి. ఇది చూసి నువ్వు మరోసారి ఇదే తప్పు చెయ్యవు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లైవ్ కి వస్తారు. శాషాని మంచానికి కట్టేసి తన అరికాళ్ల మీద కొడతారు. ఇదంతా లైవ్ లో అందరికీ చూపిస్తున్నారు. అతను నొప్పితో అరుస్తుంటే ఆడియన్స్ బాగా సంతృప్తి పొందుతారు. ఆ షోకి చక్కచక్క మరిన్ని లైక్స్ వస్తాయి. ఇప్పటి వరకు FBI కూడా వాళ్ళ స్థావరాన్ని కనుక్కోలేకపోతారు. ఇప్పుడు బెన్ ఇంతకు ముందు సహాయం అడిగిన ప్రిజనర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. అసలు ఈ ప్రెజెంటర్ కి ఏం కావాలి అని అడుగుతాడు. అతనికి ఏం అవసరం లేదు. అతను జనాలను ఇబ్బంది పెట్టి ఎంజాయ్ చేస్తాడు. ఇలా చేస్తే ఫేమస్ అవుతాడు అని అనుకుంటాడు. ఫేమస్ అయితే తనలాంటి వాళ్ళు, అంటే వేరే వాళ్ళని హింసించి వాళ్ళ పైశాచికాన్ని సంతృప్తి చేసుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ అవుదామని అనుకుంటున్నాడని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మీడియా వాళ్లతో FBI వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. FBI వాళ్ళు సిగ్గుతో, మేము ఇప్పటి వరకు అతని లొకేషన్ ని ట్రాక్ చేయలేకపోయాం, కానీ త్వరలో పట్టుకుంటామని చెప్తారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ప్రెజెంటర్ మొత్తం చూస్తూనే ఉంటాడు. ఈ సీన్ ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో బెన్ తన ఇంటికి వస్తాడు. తన కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. మన ఇంట్లో ఒక పాప రాబోతుంది అని సంతోషంతో తన వైఫ్ చెప్తుంది. ఇది విన్న బెన్ ఆనందంతో గెంతులేయాలి, కానీ తన ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతాడు. ఈ కేసులో బాగా ఇన్వాల్వ్ అయిపోవడమే దీనికి కారణం. కానీ తన వైఫ్ బెన్ కి ఫ్యామిలీ అన్న పాప అన్న ఇష్టం లేదేమో అనుకుంటుంది. ఇప్పుడు ఈ సీన్ లో మనం ప్రెజెంటర్ ని చూస్తాం. తను నలుగురిని చూపిస్తాడు. చూపించి ఈ నలుగురిని కిడ్నాప్ చేస్తున్నా అని బహిరంగంగా చెప్తాడు. అంటే డైరెక్ట్ గా పోలీస్ కి ఛాలెంజ్ చేస్తున్నాడు. అలానే తనని పట్టుకోగలిగితే పట్టుకోండి అని సింబాలిక్ గా చెప్తున్నాడు. పోలీస్ వెంటనే ఆ నలుగురు లొకేషన్ ని ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది. బెన్ ఆఫీస్ కి వచ్చిన వెంటనే మీడియా వాళ్ళు అతన్ని చుట్టుముడతారు. ఈ ఫుటేజ్ ని కూడా ప్రెజెంటర్ చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒక సాధారణమైన పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నాడు అని. వెంటనే దానికి కారణం కూడా తెలుసుకుంటాడు. అదేంటంటే బెన్ వాళ్ళ అమ్మను చెల్లిని అతి దారుణంగా ఎవరో చంపేస్తారు. వాళ్ళని కాపాడలేకపోయిన బెన్ బాగా పశ్చాత్తాపడతాడు. ఈ బాధ నుండి బయటపడటానికి తన అమ్మ చెల్లిలాగే మిగతా వాళ్ళు కూడా అమాయకులు కాబట్టి వాళ్ళను కాపాడాలని కంకణం కట్టుకున్నాడు. ఏదైతేనేం ఆఖరికి ప్రెజెంటర్ ఆ నలుగురిని కిడ్నాప్ చేస్తాడు. అందులో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. అయితే ఆమెను ఈ షో వాళ్ళు ఏమీ చేయరనుకుంటుంది. ఆమె ఈ షో మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్తుంది. కానీ ప్రెజెంటర్ ఆమెతో, నువ్వు ఇప్పుడు ఈ షోకి వచ్చావు కాబట్టి
ఇప్పుడు నువ్వు కూడా ఒక విక్టిమ్ వే, ఇక్కడ ఫ్యాన్ లాంటివేమీ పనికిరావు, అక్కడున్న విక్టిమ్స్ అందరితో పాటు ఆమెను కూడా అలానే ట్రీట్ చేస్తారు అని చెప్తాడు. ఇది చెప్పి కెమెరా వైపు తిరిగి వ్యూవర్స్ తో ఇలా చెప్తాడు, ఇవాళ వాళ్ళు ఒక డాడ్జ్ గేమ్ ఆడబోతున్నారు. ఇందులో ఈ గేమర్స్ ఒకరినొకరు బాల్ తో కొడతారు, మిగతా వాళ్ళు ఈ బాల్ తగలకుండా కాపాడుకోవాలి. ఒకవేళ ఈ బాల్ ఎవరికైనా తగిలితే వాళ్ళను చంపేస్తారని అంటాడు. ఇప్పుడు ఆట మొదలవుతుంది. జనాలు ఒకరి మీద ఒకరు బాల్ విసురుతారు. చాలా మందికి బాల్ తగిలి ఓడిపోతారు. ఇప్పుడు ఆ చిన్నపిల్లకి ఎదురుగా ఒక ముసలతను వంతు వస్తుంది. అయితే ఆ ముసలతను బాల్ ని నేల మీద పడేసి నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను, ఆ పిల్లని కొట్టలేను అని ప్రెజెంటర్ తో చెప్తాడు. ప్రెజెంటర్ ఆట నీకు ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ ఇక్కడ అని చెప్తాడు. ఆ ముసలతనికి ఒక వైర్ దొరుకుతుంది. అది చాలా పదునుగా ఉంటుంది. అది తన షూలో ఇరుక్కుంటుంది. ఇక్కడతో ఈ సీన్ ఇంతే. చాలా రోజులు గడుస్తాయి. ఎటువంటి షోస్ బ్రాడ్కాస్ట్ చేయరు. కొన్ని రోజుల తర్వాత షో లైవ్ లోకి వచ్చిన వెంటనే బెన్ తో పాటు అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ మరియు FBI కూడా ఆ షోని చూడటం మొదలు పెడతారు. ఆ ప్రెజెంటర్ కి బెన్ గురించి తెలుసు కాబట్టి ఆ షోలో బెన్ పేరు తరచుగా వాడుతుంటాడు. పోలీస్ వాళ్ళు ఈ షోని చూస్తున్నారని కూడా తెలుసు. ముసలతను రూల్స్ బ్రేక్ చేశాడు కాబట్టి ముసలతనుతో పాటు పాప కూడా ప్రాణాలు కోల్పోక తప్పదు. కానీ బెన్ అనుకుంటే ఇద్దరిలో ఒకరి ప్రాణం కాపాడవచ్చు. బెన్ ఒకరిని చంపాలని సెలెక్ట్ చేస్తే వేరే వాళ్ళకి లైఫ్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు బెన్ ని సెలెక్ట్ చేయొద్దని కోరుకుంటుంటారు. కానీ ప్రెజెంటర్ బెన్ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయకపోతే ఇద్దరు చేస్తారని చెప్తాడు. కనీసం ఒక్కరినైనా కాపాడవచ్చు అనే ఆశతో బెన్ వెంటనే 2వ అంక బటన్ నొక్కుతాడు. ఆ 2వ నంబర్ ఆ అమ్మాయిది. ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అమ్మాయిని షూట్ చేసి చంపేస్తారు. ఈ మధ్యలో పోలీస్ కి లొకేషన్ తెలిసిపోతుంది. అక్కడికి వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ షో లాంటిది ఏమీ జరగడం లేదని తెలుసుకుంటారు. ప్రెజెంటర్ నవ్వుతూ, మీతో నేను ఒక ఆట ఆడాను, మీరు నా లొకేషన్ కి చేరుకోవడం అసాధ్యం, మీకు రాంగ్ లొకేషన్ దొరికింది అని చెప్పి ఆ షో అక్కడితో సమాప్తం చేస్తాడు. మరోవైపు ఆ ముసలతను ఆ అమ్మాయి చనిపోవడానికి తనే కారణమని బాధపడతాడు. తన కాళ్ళకి తగిలిన ఆ పదునైన వైర్లను తీసుకొని తనను కోసుకొని చచ్చిపోతాడు. ఆ ముసలతను చావుని చూసి అందరూ బాధపడతారు. ఇంకోవైపు బెన్ కూడా చాలా పశ్చాత్తాపడతాడు. ఆ అమ్మాయి తన వల్లే చనిపోయింది అని, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాడు. ఆఫీస్ కి బయలుదేరే ముందు తన డోర్ దగ్గర ఒక పార్సల్ దొరుకుతుంది. ఆ పార్సల్ ఖచ్చితంగా ప్రెజెంటర్ పంపించుండొచ్చని, కావాలని తనను దీంట్లో లాగుతున్నాడని అనుకుంటాడు. తర్వాత సీన్ లో ప్రెజెంటర్ కేటియాని కలవడానికి వెళ్తాడు. కేటియాతో ఈ రోజు నీ చావు, కావాలంటే నువ్వు నీ చిట్టి సింహంతో మాట్లాడొచ్చని అంటాడు. ఇది విని కేటియా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే చిట్టి సింహం అని తన కొడుకుని పిలుస్తుంది. తనకు ఎలా తెలుసు అని అనుమానపడుతుంది. అయితే ఈ విషయం ఆఖరిసారిగా తన కలీగ్ అయిన సోఫియాకి చెప్పింది. సరే, ఇప్పుడు ప్రెజెంటర్ కేటియాని షోలోకి తీసుకుంటాడు. నువ్వు ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు అని అడుగుతాడు. కేటియా, నేను నా కొడుకుని, నా కలీగ్ ని గుర్తు చేసుకుంటున్నా అని చెప్తుంది. తర్వాత బెన్ ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆమె కేవలం ఒక్క రోజుకే జాబ్ కి వెళ్ళింది. ఆ కలీగ్ గురించి మాట్లాడింది అంటే ఆమె కూడా ఈ స్టోరీ మొత్తంలో ఇన్వాల్వ్ అయి ఉంది అని వెంటనే వెళ్లి ఆ కలీగ్ సోఫియాని కలుస్తాడు. ముందు సోఫియా అతనితో మాట్లాడదు. కానీ బెన్ కి పేపర్ మీద ఏదో రాసిస్తుంది. అందులో తన కొడుకుని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారు, అతను కెమెరా ద్వారా మొత్తం చూస్తున్నాడు, కేటియాతో నేను చేసిందంతా కేవలం బలవంతం పెట్టగా జరిగింది అని రాస్తుంది. అప్పుడే బెన్ నీ కొడుకుని విడిపించుకోవడానికి వెళ్ళినప్పుడు తను ఎక్కడున్నాడని అడుగుతాడు. సోఫియా మళ్ళీ రాస్తూ ఆ స్థలం గురించి చెప్తుంది. ఆ ప్రెజెంటర్ అక్కడే షో చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు బెన్. ఎవరికీ చెప్పకుండా ఆ స్థలానికి ఒంటరిగా వెళ్తాడు. అలానే బ్యాకప్ ని కూడా రెడీ చేసుకుంటాడు. అయితే ఇంకోవైపు ఆ షోలో ఉన్న అందరికీ తలో ఒక గన్ ఇచ్చి గేమ్ మొదలు పెడతారు. అక్కడున్న పోటీదారులకు ఏం చేయాలో తెలిసిపోతుంది. వేరే వాళ్ళని చంపేసి తమను తాము కాపాడుకోవచ్చు అని అనుకుంటారు. అలానే ఒకరినొకరు కాల్చుకోవడం మొదలు పెడతారు. వెంటనే గేమ్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కాలుస్తారు. ఇద్దరు గేమర్స్ చనిపోతారు. కానీ ముగ్గురు అక్కడ నుండి పారిపోవడానికి బాగా కష్టపడతారు. వాళ్లలో కేటియా కూడా ఉంది. కేటియాతో పాటు శాషా కూడా పారిపోతాడు. అయితే అతన్ని గార్డ్స్ పట్టుకుంటాడు. కేటియా శాషాను కాపాడటానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుండి పోయి పోలీసులకి ఈ స్థావరం గురించి చెప్పు అని కేటియా చెప్తుంది. అక్కడి నుండి పరిగెట్టే ముందే బెన్ ఆమెను గుద్దుకుంటాడు. బాగా భయపడిన కేటియాను చూసి బ్యాకప్ కోసం పోలీస్ వస్తున్నారు, మొత్తం నార్మల్ అయిపోతుంది, భయపడుకో అని చెప్తాడు. ఇప్పుడు కేటియాని కవర్ చేస్తూ ముందుకు వెళ్తాడు. ప్రెజెంటర్ ఒక రూమ్ లో కూర్చొని ఉంటాడు. ప్రెజెంటర్ బెన్ ని చూసి నీకు దమ్ముంటే నన్ను కాల్చు అంటాడు. బెన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే షూట్ చేసి చంపేస్తాడు. తన దగ్గరకు వెళ్లి మాస్క్ తీసిన తర్వాత అది ప్రెజెంటర్ కాదు అని తెలుస్తుంది. అక్కడ ఒక అమాయకురాల్ని కట్టేసి కూర్చోబెట్టారు. బెన్ రాకముందే ప్రెజెంటర్ అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇదంతా షోలో లైవ్ గా కనిపిస్తుంది. వ్యూవర్స్ ఇదంతా చూసి నవ్వుకోవడం
చూడడం మొదలు పెడతారు. బెన్ ఒక కామెడీ పీస్ అయిపోయాడు. పోలీస్ అక్కడకు వచ్చేస్తది. క్యాటియాని కాపాడతారు. కానీ అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. ప్రెజెంటర్ భార్య అతని కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రెజెంటర్ వచ్చి కారులో కూర్చోగానే అతని భార్య కార్ డ్రైవ్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే ఈ సినిమాలో ప్రెజెంటర్ వైఫ్ ఎవరో కాదు, ఆమె సోఫియా. ఇదంతా ప్లాన్ చేసింది సోఫియానే. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్ లో ప్రెజెంటర్ మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తాడు. అందరితో సీజన్ 2 వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్తాడు. ఇది విన్న వ్యూవర్స్ అందరూ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. పోలీస్ కి ఒక కొత్త సవాల్ ఎదురవుతుంది. ఇంతటితో కథ సమాప్తం. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాస్. అలానే మా సబ్స్క్రైబర్స్ షెర్లాక్ హోమ్స్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో అదే మన నెక్స్ట్ వీడియో. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. మరి మీరు కూడా ఏమన్నా మూవీ సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? ప్లీజ్ కమెంట్ లో రాసేయండి. మరిన్ని వీడియోస్ మీ స్క్రీన్ మీద ఉన్నాయి. ప్లీజ్ వాచ్ దెమ్. థ్యాంక్ యూ గైస్.